మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోకి 395 మంది ఎంపీడీఓలు బదిలీ కానున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక 2 రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో భారీగా ఎంపీడీఓల బదిలీలు అయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 395 మంది ఎంపీడీఓలు బదిలీ కానున్నారు. అసలు వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో భారీగా ఎంపీడీఓలు బదిలీ చేశారు. 395 మంది ఎంపీడీఓలు బదిలీ చేస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే 3 సంవత్సరాల కంటే పైగా ఒకే చోట పనిచేస్తున్న వారికి బదిలీ స్థానచలనం చేయాలని కూడా ఈసీ ఆదేశాలు చేసిన దరిమిలా ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా వీరందరూ కూడా బదిలీ చేశారు. చాలా మంది ఎంపీడీఓలు ఒక జిల్లా నుంచి ఒక వేరే జిల్లాకు బదిలీంత పరిస్థితి ఏర్పడింది. సో 395 మంది ఆ ఎంపీడీఓలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆయా సంబంధించిన ఎంపీడీఓలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సజావుగా, అదేవిధంగా ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా జరుగుతున్న రొటీన్ కార్యక్రమం అయినప్పటికీ అంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించినటువంటి ఎంపీడీఓలు, అదేవిధంగా పోలీస్ అధికారులు, అంటే ఎన్నికల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఎవరైతే ఉంటుందో ఆ అటాచ్డ్ ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు, పోలీసులు ఉంటారు, ఇతర ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇతరత్ర సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు ఒకే చోట 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒక చోట పనిచేస్తుంటే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని తక్షణం అక్కచ్చి బదిలీ చేయాలని కూడా ఎన్నికల సంఘం నిబంధనలు చెప్తుంది. ఆ మేరకు ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంది. ఇది పూర్తిగా స్థాయిలో కూడా ఎన్నికలను పారదర్శకంగా, ఫ్రీ అండ్ ఫేర్ గా నడిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గైడ్లైన్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీడీఓలు, తహసీల్దార్ తో పాటుగా మిగతా సంబంధించినటువంటి ఇటు రెవెన్యూ ఉద్యోగులు, అదేవిధంగా పోలీసు సంబంధించిన ఉద్యోగులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల కసరత్తు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎంపీడీఓలు అంటే 395 మంది ఎంపీడీఓలు బదిలీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.